జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు. అలా వచ్చింది ఎన్నటికీ నిలవదు. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా పరిమళాన్నిస్తుంది. అలాగే మంచి క్యారెక్టర్ గలవారు వారిపై విమర్శలు చేసేవారికి కూడా మంచే చేస్తారు. ఒక మంచి పుస్తకం, ఒక మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు. లోతుగా చదవాల్సిందే. కారణాలు లేకుండా వచ్చే కోపాలు, మనసును తాకే మాటలు ఒక మనిషిని చాలా బాధపెడతాయి. సరైన తండ్రి, సరైన భర్త దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. బాధ విలువ ఆ బాధ మోసేవాడికే తెలుస్తుంది. చూసేవాడికి కేవలం కనబడుతుంది అంతే. సంతోషం అనేది మనీలోనే దొరికితే కేవలం ధనవంతులు నవ్వాలి ఈ సమాజంలో. ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకండి. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టు ఉండడం మొదలు పెట్టండి. అప్పుడే అన్నీ రావడం మొదలెడతాయి. నోటిలో నాలుకకు ఒక్క ఎముక లేకపోయినప్పటికీ అది మనిషి శరీరంలో ఎముకలన్నీ విరిగిపోయేలా మాటలతో బాధ పెట్టగలదు. కాపురం గుట్టుగా సాగాలి అంటే రాజీ పడటం కూడా నేర్చుకోవాలి. మనసు లేని కాపురంలో మానసిక వ్యధ తప్పదు. నలుగురు ఏమనుకుంటారో అన్న భావనతో బ్రతకకండి. ఉన్న 4 రోజులైనా మీకు నచ్చినట్లు బ్రతకండి. కొంతమంది అవసరాలు మారినప్పుడు నీతో మాట్లాడే విధానం కూడా మారుతుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, ఎందుకంటే అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. పరిగెత్తాలి అని అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తండి. నిలబడాలి అని అనుకుంటే ఎదిరించి నిలబడండి. మీరు మాట్లాడే భాష మీరు చదివిన పుస్తకాలను తెలియజేస్తుంది. మనిషి జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే జీవితం అంత కొత్తగా, అందంగా కనిపిస్తుంది. మీకు కష్టం అంటే ఏంటో తెలిసినప్పుడే బాధ్యత అంటే ఏంటో కూడా మీకు తెలుస్తుంది. మీ భయాలను ఎవరితోనూ చెప్పకండి, మీలోనే దాచుకోండి. మీ ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితోనూ పంచుకోండి. ఈగో అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఎంతకు మించి అది అనకొండలా నిన్నే మింగేస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనబడతాయి. ఒక చెడు అలవాటుకు అయ్యే ఖర్చుతో ఒక బిడ్డను పోషించవచ్చు. నీ కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. నీ చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి క్యారెక్టర్ని నిర్ధారించడం అన్నింటికంటే పెద్ద తప్పు. సమయాన్ని మరియు సమస్యని తెలుసుకొని సహాయం చేయి. అదే ఆపదలో నిన్ను కాపాడుతుంది. నీకోసం నీతో వచ్చేది నిజం, నిన్ను కాదని దాటుకొని వెళ్ళేది అబద్ధం. అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది. అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మనం జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు చేదుగా ఉన్నప్పటికీ మనకు మంచి గుణపాఠాన్ని నేర్పుతాయి. నీ అమాయకత్వమే నిన్ను బాధిస్తుంది. నీ అత్యాశే నిన్ను వేధిస్తుంది. నీ అజ్ఞానమే అగాధంలోకి తోసేస్తుంది. నీ అవివేకమే అంధకారంలోకి వదిలేస్తుంది. ఎవరిని నిందించి సమయం వృధా చేసుకోవద్దు. మనీతో పొందగలిగేది ఏది శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ మనసుతో పంచే స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. గెలుపంటే చేరుకున్న గమ్యం కాదు, లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురైన ఆటంకాల నుంచి నేర్చుకున్న గుణపాఠం. మనసుకి నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి తెలియదు. మీరు లైఫ్లో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకోండి. ఎదిగిన తర్వాత నోటిని మూసుకోండి. గుర్తుంచుకోండి, పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు, విమర్శించే వారందరూ శత్రువులు కారు. పొగడ్తల వెనుక అసూయ, ద్వేషం కూడా అందవచ్చు. విమర్శ వెనుక ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉండవచ్చు. గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండటంలో ఉండే ఆనందం గొప్ప సంపదలతో వచ్చే ఆనందానికి సమానం. ప్రేమ అనేది ఒకరి వైపే ఉంటే జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అదే ఇద్దరి మనసులో ఉంటే బంధంగా నిలబడుతుంది. సంపాదన లేనివాడికి చూసి తల్లి కోపంతో ఉంటుంది, తండ్రి దూషిస్తాడు, సోదరులు సరిగ్గా మాట్లాడరు, భార్య ప్రేమ చూపదు, పిల్లలు చెప్పిన మాట వినరు, వెంట కూడా రారు. డబ్బు అడుగుతాడేమోనని ఫ్రెండ్స్ దూరంగా ఉంచుతారు.
వీళ్ళందరితో సంతోషంగా గడపాలంటే కష్టపడి డబ్బు సంపాదించాలి. ఎవరైతే ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి. చెవిలో పడేది అంతా నిజం కాదు, కంట్లో పడేది అంతా అబద్ధం కాదు. ఒక వ్యక్తి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. మనం లైఫ్లో చేసే పెద్ద బ్లెండర్ ఏంటంటే మనం అంటే లెక్కలేని వాళ్ళని మనం లెక్కలేనంతగా ఇష్టపడడం. ఎంత బాగా చూసుకున్నప్పటికీ భర్తని వేధించే భార్య ఉన్న ఇల్లు నరకంతో సమానం. బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు నిలవాలంటే గౌరవించే గుణం ఉండాలి. ప్రేమ నిలవాలంటే నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న చిరునవ్వుతో పలకరింపు ఉండాలి. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా ఆ బంధం బలం లేకుండా పోతుంది. గడిచిపోయిన నిన్నటి కంటే, రూపం లేని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. అందుకే అందరితో ఆనందంగా ఉందాం, అందరికీ ఆనందాన్ని పంచుదాం. నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తావో అదే విధంగా నీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించు. చేతిలో చిల్లి గవ్వ లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులైనా, నువ్వు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నువ్వు ఎవ్వరికి అవసరం లేదు. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు, మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు. నువ్వు మోసేంత సంపద నీ దగ్గర ఉన్నప్పటికీ నిన్ను మోసే ఆ నలుగురు లేకుంటే నీ జీవితమే వ్యర్థమవుతుంది. కడవరకు పోరాడగలిగే ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. ఎవరికో నచ్చినట్లు మీరు బ్రతికితే మీ లైఫ్ అంతా నటించాల్సి వస్తుంది. అదే మీకు నచ్చినట్లు బ్రతికితే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, మీకు ఎవరి సాన్నిహిత్యంలో స్వాంతన చేకూరుతుందో వారే మీ నిజమైన ఆత్మీయులు. ఆలోచించి మాట్లాడండి, అర్థం చేసుకొని మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి, మనసు నొప్పించకుండా మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి. మీ భార్య మీద అధికారాన్ని, పంతాన్ని కాదు, ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య మీరు అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నది చేస్తుంది. స్త్రీలు ఎప్పుడైనా కూడా గౌరవించే మగాన్ని, ప్రేమను పంచే మగాన్ని ఎన్ని కష్టాలు ఎదురైనా వదిలిపెట్టరు. మీరు నమ్మించి చేయడం పెడితే మీకు నచ్చింది దొరకడం సులువవుతుంది. కాలం కూడా సర్ఫ్ లాంటిదే, దానికి టైం రాగానే అందరినీ ఉతికి ఆరేస్తుంది. మనం చేసే మంచి పనులు అనేవి ప్రేమ భావం చుట్టూ గొలుసుకట్టులా ఉంటాయి. నీకు ఎన్ని పనులున్నా ఉదయాన్నే మనసుకు నచ్చిన వారిని పలకరించడంతో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం. అసూయ, అహంకారం అనేవి రెండు ఒక రకమైన వ్యాధి లాంటివి. ఇవి ఉన్నవాడు వాడు సంతోషంగా ఉండడు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వడు.